ఆనదంచుడు, చెరువు కట్టెదెగుడు, కాలనీలు మునుగుడు, పడవలల్ల పబ్లిక్ ను ఏరే జాగలకు దోలిచ్చుడు, లీడర్లు పోయి మంచి చెడ్డలు అడుచుకునుడు, డ్రోన్లతో తిండి పొట్లాలు వంపుడు, సీఎం సార్ ఓవుడు, నష్టమైనోళ్ళకు ఆసరైతమని ధైర్యం చెప్పుడు, వరద దగ్గుడు, బురద మిగులుడు, ఇండ్లల్ల నుంచి బురద ఎత్తి పోసుకునుడు నడిచింది నిన్న మొన్నటి దాకా వరంగల్లా. ఇంకో దిక్కు ఏమైతుందో చూడండి జరా. ఇంజన్లు ఇచ్చుకపోయినాయి, సైలెన్సర్లు మొత్తుకుంటున్నాయి, హారన్లు సప్పుడెక్కున్నాయి, బ్యాటరీలు డెడ్ అయినాయి, బ్రేకులు ఫెయిల్ అయినాయి, పెట్రోల్ ట్యాంకులు నీళ్లతో నిండినాయి. కిక్కురాడు గొట్టకంటుంది, సెల్ఫ్ ఎత్తుకోనంటుంది, బండి ముంగడికి పోనంటుంది, కారు కదలనంటుంది. మొన్నటి ఆనకు వరంగల్లో బండ్లు కార్లు అన్ని షెడ్లకు చేరుకున్నాయి. బైక్ రిపేర్ షాపులు బైకులతోని, కార్ గ్యారేజీలు కార్లతోని జిబజిబా ఉంటున్నాయి. ఆగో సగబెడతానికి మెకానిక్ అన్నది చిన్న తండ్లాట కాదు పో. నార్మల్ సర్వీస్ ఏమున్నదండి, 1.5 అవర్లో జనరల్ సర్వీసింగ్ చేసి ఇచ్చేస్తాం. దీన్ని అయితే వెహికల్స్కి ఒక 4 అవర్స్ పడుతుందండి ఒక్కొక్కటి. ఇప్పుడు ఇది మొత్తం చేయడం వల్ల మొత్తం ఇంజన్ల కంచెల్లి బురద జొర్రే వరకు ఒక్కొక్క పార్ట్ ఇప్పుకుంటా క్లీన్ చేస్తుర్రు. కొత్త బండ్లు సుతా బోర్కొచ్చిన బండ్ల కంటే అధ్వానం అయినాయి. బ్యాటరీలు, ప్లగ్లు, ఇంజన్ ఆయిల్ మార్చుడు, ఇంజన్ ఇప్పి క్లీన్ చేసుడు, ఎయిర్ ఫిల్టర్లు మార్చుడు, పెట్రోల్ ట్యాంక్ సుతా అడగాల్సి వస్తుండటంతో ఓనర్లకు సుక్కలు అవుపడుతున్నాయి బిల్లులు చూసి. బైక్ వచ్చేసేమో ఒక వ్యక్తి మీద 2000 నుంచి 5000 మధ్య ఆర్థిక భారం అండి సామాన్య వ్యక్తికి. ఇప్పుడు అదే కార్లు ఉన్న వ్యక్తులకైతే ఒక 2 లక్షల వరకు అయితే ఆర్థిక నష్టం జరిగినట్టేనండి. ఇది మా ఏరియాలో వచ్చేసి మ్యాక్సిమం ఒక 200 నుండి 300 కార్లు పోయినాయండి. బైక్స్ వచ్చేసి ఒక 500 వరకు పోయి ఉంటాయి. అన్నీ వచ్చేసి టోటల్ డ్యామేజ్. హీగేముంది, ఉత్తప్పుడు ఏ బండి వస్తుందా ఏ కారు వస్తుందా అని ఎదురు చూసిన మెకానిక్ అన్నలకు చేతి నిండా పని దొరుకుడే కాదు, ఇంత రికం లేకుండా అయిందంటే చూడుర్రిగా ఎట్లున్నదో. ఒక్కరు చేసుకునేంత వర్క్ వచ్చేది మామూలుగా 3-4 బండ్లు వచ్చేది ఇప్పటికి డైలీ. కానీ ఈ తడచడం వల్ల ఇప్పుడు అసలుకి మాకు రికం లేకుండా ఉంటుంది. నైట్ 11 గంటలకు కూడా కాల్ చేసి అన్న మాది ఫస్ట్ అనుకుంటూ మార్నింగ్ లేపడం అంతా వాళ్ళే చేస్తున్నారు. బండ్లు మెకానిక్ షెడ్డుకు రాగానే సరిపోదు, ఆనలకు కొట్టుకుపోయిన రోడ్లేసి గుంతలు ఊడ్చకుంటే వాటి మీద ఉయ్యాలలుగి ఓనర్లు కూడా బాడీ రిపేర్ కోసం దవాఖానకు పోయే కథ అవుతుంది మళ్ళా.